హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నూజ్ వీడియోస్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ మధ్యన వీడియోస్ రావట్లేదండి. మైక్ ప్రాబ్లం వచ్చిందండి, అందుకనే మళ్ళీ కొత్త మైక్ కొని రివ్యూ చేయాల్సి వచ్చింది. ఇది దగ్గర 4000 కాస్ట్ పడింది అనమాట. ఈ మైక్ రావడానికి చాలా టైం పట్టింది, అందుకని ఈ మధ్యలో రిలీజ్ అయ్యేటువంటి ఏ సినిమాలు కూడా చేయలేకపోయాను. ఇక నుంచి మన ఛానల్ ఈ వూక్ వైర్లెస్ మైక్ ద్వారానే వీడియోస్లో ఆడియో క్వాలిటీ పెంచాలనే ఉద్దేశంతో మైక్ కాస్ట్ 4000 అయినా సరే ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టాల్సి వచ్చిందనమాట. ఆల్ బికాజ్ ఆఫ్ యువర్ సపోర్ట్. మీరు ఇంకొంచెం సపోర్ట్ చేస్తుంటే మన ఛానల్లో ముందు మొబైల్ నుంచి కెమెరాకి కూడా మారిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈరోజు నేను మీకు రివ్యూ చెప్పబోయే సినిమా వచ్చేసి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి దగ్గర 2 hours 35 minutes అండి. చాలా లేట్గా ఈ మూవీ రివ్యూ చెప్తున్నాను. అందుకు ఒకటే కారణం, సరైనటువంటి మైక్ లేకపోవటం. కొత్త మైక్ వచ్చింది కాబట్టి ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్, అట్లాగే మిస్కిన్, కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి అశ్వత్ మారిముత్తు అండి. మరి ఈ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ బాగుందంటే మాత్రం నాకైతే పర్లేదండి, బాగానే ఉందనిపించింది. ఒక మూవీ రివ్యూవర్గా చెప్పాల్సి వస్తే నేను ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఇంతకుముందు చాలా సినిమాస్లో చూసేస్తున్నాను. లాజిక్లో వెతకకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ వేళ మీరు ఈ మూవీ చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుద్ది. అట్లాగే ఎమోషనల్గా కూడా కొన్ని కనెక్ట్ అయ్యే సీన్స్ ఉంటాయండి. మరీ ముఖ్యంగా సొసైటీలో టాలెంట్ ఉండి కూడా ఎంతోమందికి సరైనటువంటి గుర్తింపు రావట్లా. కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ వాడి ఈ టాలెంట్ ఉన్న వాళ్ళకంటే కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ యొక్క పాయింట్ని కూడా ఈ సినిమాలో చాలా ప్రభావవంతంగా చూపిస్తారు. ముందే చెప్పాను కదండి, ఎటువంటి లాజిక్లు వెతకకుండా మూవీ చూస్తే మాత్రం డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అట్లాగే మీకు ఈ సినిమా నచ్చిందా లేదా అనేది కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో ప్రదీప్ రంగనాథన్ మొదటి నుంచి కూడా టాపర్ అనండి. కాకపోతే కాలేజీ లెవెల్లో ఎప్పుడైతే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పరిచయం అవుతుందో అక్కడి నుంచి చదువు అటకెక్కేస్తుంది అనమాట. చాలా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్గా ఉండిపోతాయండి. మరి అన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్గా ఉండిపోవటం వల్ల సరైన ఉద్యోగం కూడా రాదు. హీరోయిన్ అనుపమ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత ఎలాగైనా పైకి రావాలనే ఉద్దేశంతో మన హీరో ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఒక కంపెనీలో జాబ్ సంపాదిస్తారనమాట. అక్కడ ఆ కంపెనీలో టాప్ పొజిషన్లోకి వెళ్తాడు. మంచి హోదా, ఇల్లు, ఉద్యోగం, అట్లాగే ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అవుతాయి అనమాట. అదే టైంలో ఇతను చదువుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ అయిన మిస్కిన్ గారు, ఈ మిస్కిన్ గారు తెలుసు కదండి, ఫేమస్ డైరెక్టర్. హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ని ఓ రేంజ్లో తీస్తాడు. ఏంటో ఈ మధ్య యాక్టింగ్లో కూడా ఎరగొట్టేస్తాడు. ఈయనకి తెలిసి మన హీరో గారిని మీట్ అవుతాడు అనమాట. నీ నకిలీ సర్టిఫికేట్ బండారం అంతా బయట పెట్టేస్తానని చెప్పేసి మన హీరో గారికి ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. అయితే అతని అసలు స్వరూపం బయటకు చెప్పకుండా ఉండాలంటే ఓ పని చేయాలని చెప్పేసి మిస్కిన్ గారు ఒక కండిషన్ పెడతానమాట. ఏముంది, ఆగిపోయిన ఆ బ్యాక్లాగ్స్ అన్ని ఫినిష్ చేసుకుంటే వదిలేస్తానని చెప్పేసి ప్రిన్సిపల్ కమ్ యాక్టర్ అయిన మన మిస్కిన్ గారు కండిషన్ పెడతారు. దానికి మనోడు మళ్ళీ కాలేజీకి వస్తాడనమాట. కాలేజీకి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకుని మరి సెకండ్ హీరోయిన్ అయిన కయాదు లోహర్ని మ్యారేజ్ చేసుకున్నాడా ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. హీరో తన టాలెంట్తో కంపెనీలో టాప్ పొజిషన్లోకి వస్తాడు, బాగా డబ్బు అని సంపాదించేస్తాడు. మరి అంత టాలెంట్ ఉన్నవాడు ఎందుకని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడంలో శ్రద్ధ పెడితే నిజాయితీగానే జాబ్ కొట్టేవాడు కదా, ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని నాకు అనిపించింది. ఏదేమైనా సరే ముందే చెప్పాను కదండి, లాజిక్ ఏం వెతకకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మూవీ చూస్తే మాత్రం మీకు డెఫినెట్గా ఈ మూవీ నచ్చుద్ది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్, తర్వాత తన టాలెంట్తో టాప్ పొజిషన్లో వెళ్ళేటటువంటి వ్యక్తిగా, అట్లాగే తర్వాత నిజం తెలిసి తను రియలైజ్ అయ్యే పర్సన్గా ఓవరాల్గా ప్రదీప్ రంగనాథన్ గారి పెర్ఫార్మెన్స్ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి. ఆ యొక్క సీన్స్లో అతని పెర్ఫార్మెన్స్ మనల్ని కొంచెం కలుక్కు అనిపించేలా చేస్తుంది. ఓవరాల్గా ప్రదీప్ గారు తన యొక్క యాక్టింగ్తో మనల్ని కట్టిపడేస్తాడని చెప్పాలి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఉండేది కొద్దిసేపు అయినా సరే మంచి అటెన్షన్ తీసుకుంటుంది. తన యాక్టింగ్ కూడా మంచి మార్కులు పడతాయి. మరొక హీరోయిన్ అయిన కయాదు లోహర్కి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ అనమాట. తన యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, మంచి సీన్సే పడ్డాయి తనకి. కాకపోతే హీరో తర్వాత మనకి ఆ కాలేజీ ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేసిన మిస్కిన్ గారి యాక్టింగ్కి బాగా కనెక్ట్ అవుతామండి. ఓవరాల్గా మిస్కిన్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ అందించినటువంటి సంగీతం పర్లేదండి, బాగానే ఉందనిపించింది. కాకపోతే నాకు బీజిఎం బాగా నచ్చింది. నికేత్ అందించినటువంటి సినిమాటోగ్రఫీ బాగుందండి. ప్రదీప్ ఈ రాఘవ్ గారి ఎడిటింగ్ కూడా చాలా షార్ప్గా ఉందండి. ఓవరాల్గా ఎడిటింగ్ మాత్రం ఈ సినిమాకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఇక డైరెక్టర్ అశ్వత్ మారిముత్తి గారి విషయానికి వస్తే ఆయన తీసుకున్న సబ్జెక్టు రొటీన్ అయినా కానివ్వండి,
తనదైనటువంటి టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే మ్యాజిక్తో సినిమాని గట్టెక్కిచ్చేస్తారనమాట. ఎందుకంటే రొటీన్ సబ్జెక్ట్స్కి ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటేనే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ ఈ విషయంలో దర్శకుడు అశ్వత్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.